చెప్పండి. ఈ బ్రిడ్జి పైన ఒక దెయ్యం ఉందని, అది వచ్చిపోయే వాళ్ళందరినీ చంపేస్తుందని అంటున్నారు, నిజమేనా? మ్, దీని గురించి మీకేమన్నా వివరాలు తెలుసా? అసలు ఆ వంతెన వెనుకున్న కథేంటి? అది ఊరి ప్రజల కోసమని కట్టబడిన సాధారణమైన వంతెన. కానీ జరుగుతున్న సంఘటనలు ఊరి ప్రజలను భయభ్రాంతులకు గురి దీని చేస్తున్నాయి. గురించి కొంచెం వివరంగా చెప్పగలరా? చెప్పడానికి ఏమీ లేదు బాబో. ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరికీ తెలియదు. అదే ఆ, ఓసారి కొంచెం మేమంతా build up చేయరా? అప్పురం బ్రిడ్జ్ మీద వస్తా ఉంటే ఒక నిమిషం ఆగండి. సతీ, కొంచెం టచ్అప్ చేయవా? ఓకే. భయ్యా, మీరు కొంచెం టిల్టప్ చేయండి. రేంజ్ మనకు బాగా టైట్గా పెట్టుకోండి. అతను చెప్పేది మనకు బాగా రిజిస్టర్ అవ్వాలి. సార్, మీకు ఆడియో ఓకే కదండి? ఓకే ఓకే. చూడండి, టేక్ చేయబోతున్నాం. మీరు రిలాక్స్గా ఉండండి, కెమెరాని చూసి మాట్లాడండి. అవును, బాడీ ముందు చూసింది ఎవరో? నేను చూపించాను, మొదట మీరు చూశారు సార్. Shut up! Who is the black sheep? ఏం అర్థం కాలేదు సార్. నాకు కూడా అర్థం అవ్వలేదమ్మా. మొదట చూసిన సాక్షి ఎవరో ఇప్పుడు నాకు చెప్పగలరామా? ఆటో వాడు చూశారు సార్. ఆటోవాడా? నేనేదో ఆడపిల్ల అనుకున్నాను. ఆ? ఆటోవాడు ఆడపిల్లలో ఇప్పుడు నేను చెక్ చేస్తా. ఆడపిల్ల అయితే నేను కూడా వస్తాను సార్. ఏయ్! ఇప్పుడు అదే పనిరా. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి అంతే. సమస్య లేదు సార్, వీళ్ళందరూ దెయ్యమే చంపేసింది అంటున్నారు. వాట్ ఏ కామెడీ! చంపింది దెయ్యమైనా ఈ ఎన్కౌంటర్ 7 కొండల నుండి తప్పించుకోలేదు. నో వే! మోకాళ్ళు ఎరగొడతా. సార్ దెయ్యానికి ఏంటి సార్ కాళ్ళు? నాకు తెలీదా? నేను చెప్పింది మోకాళ్ళు. దెయ్యం అంటే ఈడు భయం అనుకుంటున్నాడు. సార్ గురించి ఏమనుకున్నావు? సార్ భయపడతారు అనుకున్నావా? వాళ్ళ ఆవిడకే భయపడతాడు. ఇప్పుడు దాని గురించి ఎందుకురా? ఏదైనా ఆధారం ఉంటుందో చూడు. అవునవును సార్, ఇక్కడ ఒక లైసెన్స్ కూడా దొరికింది. దాని మీద ఒక పేరు కూడా ఉంది. ఆ?